చిరుధాన్యాల అభివృద్ధికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిరంతరం పరిశోధనలు సాగిస్తోంది. 2023ను మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే తృణధాన్యాల సాగుపై అనంతపురంలోని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించింది. అతి తక్కువ నీటితో తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడులు అందించే వినూత్న వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దేశంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. భవిష్యత్తులో ఏ పంటలు సాగు చేసుకోవాలి, ఏ సీజన్లో ఏ రకాలను ఎన్నుకోవాలి, మార్కెట్ సౌలభ్యం ఏ విధంగా ఉంటుందన్న అంశాలపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం మిల్లెట్స్కి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఎలాంటి పంటలను దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు భారత ప్రభుత్వము మరియు ఆఫ్రికా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి కూడా సమిష్టిగా ప్రపంచానికి ఈ పంటల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేసి చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంగానే మన ఐక్యరాజ్య సమితి ఈ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ ముతక ధాన్య సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. మిల్లెట్స్ అంటే ఏక పంట కాదు, మిల్లెట్స్ అంటే 9 రకాలైనటువంటి పంటలను సమిష్టిగా కలిపి ఈ ముతక ధాన్యాలు, ఇంగ్లీష్లో మిల్లెట్స్ అనేసి మనము ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ పంటల విషయానికి వస్తే ముఖ్యంగా జొన్న, సజ్జ, ఇవే కాకుండా రాగి, కొర్ర, ఆరిక, సామ, వరిగ, ఊద మరియు అండుకొర్ర, ఇవన్నీ కలిపి 9 రకాలైనటువంటి పంటలు. ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఎక్కువగా సజ్జ పంట, ఎక్కువగా రాగి కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సజ్జ, రాగి విషయానికి వస్తే మన అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలో సజ్జలో ABV04 అనే నూతన రకాన్ని మనము విడుదల చేయడం జరిగింది. సో ABV04 అనే రకములో ఇది బయోఫోర్టిఫైడ్ కేటగిరీలో రిలీజ్ కావడం వల్ల సాధారణంగానే ఐరన్ అండ్ జింక్ ఎక్కువగా ఈ సజ్జ పంటలు ఎక్కువగా ఉంటాయి. అదే మన ABV04 అనే రకంలో సాధారణంగా ఉండేదానికంటే కూడా దాదాపుగా ఒక 20% ఎక్కువగా ఐరన్ మరియు జింక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి వినియోగదారులు మనము ఎక్కువగా తింటే ఐరన్ మరియు జింకు మన బాడీకి ఎక్కువగా అందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాలను మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో మనము విత్తనము అందుబాటులో ఉంచాము. కావాలనుకున్న రైతులు వీటిని తీసుకుని సాగు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు రకరకాలైనటువంటి ఈ సజ్జలో వంగడాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇదే కాకుండా మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా 3 కొత్త వంగడాలు అంటే హైబ్రిడ్స్ను రూపొందించే కార్యక్రమంలో ఉన్నాము. ఖరీఫ్ సీజన్కు మనము రైతులకు ఇవి ఒక మినీ కిట్స్ రూపంలో ఇవ్వడానికి కూడా ముందుకు వస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక పంట అయినటువంటి రాగి పంట కూడా మనందరికీ అనంతపురం జిల్లాలో సుపరిచితమైనటువంటి పంట. ఈ రాగిలో ఎక్కువగా మనకు ఈ రబీలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. కొద్దిగా నీటి వనరులు ఎక్కువగా ఉన్నట్లయితే రాగి పంట బాగా వస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకుల అనే రకము ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ వకుల అనే విత్తనము రైతాంగము వేయదలిచినట్లయితే వ్యవసాయ పరిశోధన స్థానము పెరుమాలపల్లిలందు ఈ విత్తనం అందుబాటులో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జొన్న విషయానికి వస్తే ఎక్కువగా ఈ నల్ల రేగడి భూములలో ఎక్కువగా ఖరీఫ్లో కానీ రబీలో కానీ తర్వాత నీటి వనరులు ఉన్న చోట మనకు ఈవెన్ సమ్మర్లో కూడా సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యమైన రకాల విషయానికి వస్తే నంద్యాల తెల్లజొన్న 5 అనే రకము ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకము. ఈ రకం యొక్క పంట కాలము దాదాపుగా 100 రోజులు ఉంటుంది. తర్వాత సరాసరి దిగుబడి ఎకరానికి దాదాపుగా 20 నుండి 28 క్వింటాల్ ఎకరానికి చొప్పున గింజ దిగుబడి వచ్చే విధంగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఉన్న ప్రత్యేక గుణం ఏంటంటే ఇవి ఎక్కువ ఎత్తు పెరగవు, అంటే సెమీ డ్వార్ఫ్ స్టేచర్డ్ అంటాము. దాదాపు 150 నుండి 170 సెంటీమీటర్ల ఎత్తులో ఈ పంట
ఉంటుంది కాబట్టి పంట పడిపోదనేసి దీని యొక్క సుగుణాన్ని తెలియజేస్తున్నాను. ఈ విత్తనం కావాలంటే కూడా నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నందు విత్తనం అందుబాటులో ఉందని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నేలల స్వభావానికి కానీ శాస్త్రవేత్తగా మీరు ఈ కేంద్రాల నుంచి వేటిని సూచించే అవకాశం? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో ఈ ముతక ధాన్యాల విషయానికి వస్తే వాళ్ళు ఏ సీజన్లో పంట వేయాలి అనే దాన్ని బట్టి పంటను ఎంపిక చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత అలాగే నీటి లభ్యతను బట్టి కూడా పంటను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొర్రలో కూడా మంచి రకాలు రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కొర్రలో దాదాపు 60 రోజుల పంట కాలం ఉండేది, అలాగే 70 రోజుల పంట కాలము, 80 రోజుల పంట కాలము, 90 రోజుల పంట కాలం. కాబట్టి ఇన్ని రకాలలో కొర్రలో మనకు రకాలు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళ యొక్క నేల స్వభావాన్ని బట్టి తర్వాత నీటి లభ్యతను బట్టి పంట రకాలను మనం ఎంపిక చేసుకోవచ్చు. అలాగే రాగి కూడా చాలా చక్కగా ఈ సీజన్లో వస్తుంది కాబట్టి రాగి పంటలో వకుల అనే రకము చాలా ప్రాచుర్యంలో ఉన్నది మరియు 15 నుండి 18 క్వింటాళ్ళు ఎకరానికి రాగలిగినటువంటి పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి రాగి అనే పంట కూడా వేసుకోవచ్చు. ఈ రెండే కాకుండా ఎవరైనా కూడా సజ్జ పంట వేయాలనుకుంటే కూడా సజ్జలో మంచి హైబ్రిడ్ రకాలు రైతాంగానికి అందుబాటులో ఉన్నవి. ఇవి కూడా నీటి తడి బాగా ఉన్నట్లయితే దాదాపు 15 నుండి 25 క్వింటాళ్ళు ఎకరానికి తీయగలిగినటువంటి అవకాశం ఉంది. ఈ 3 పంటలే కాకుండా మార్కెట్లో ఎక్కువగా ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండేది ఊదలు, బార్న్యార్డ్ మిల్లెట్ అనేసి అంటారు. ఈ బార్న్యార్డ్ మిల్లెట్ కూడా మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ పంటను వేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇటువంటి ఊదలు లాంటి పంటలను వేయడం ద్వారా కూడా మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. ఈ ఊద పంట అనేది దాదాపుగా మన కొర్ర పంట లాగానే పంట కాలం కావచ్చు, పంట ప్రవర్తన కావచ్చు, రెండు కూడా ఒకే రకంగా ఉండడం వల్ల కొర్ర వేసే రైతాంగం ఎవరైనా కూడా ఊదలు కూడా పంట వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా మనకు గతంలో అండుకొర్ర అనేసి ఈ అనంతపురం జిల్లాలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పంట మార్కెట్లో 1 క్వింటాలు కూడా దొరకని అవకాశం ఉంది. సో కాబట్టి ఈరోజు డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా కానీ ఈ మిల్లెట్స్ వేయాలనుకుంటే బైబ్యాక్ సిస్టంలో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మిల్లెట్స్లో ఎలాంటివి మిల్లెట్ రకం విత్తనాలు రైతులు ఎలాంటివి కొంటే లాభదాయకంగా ఉన్నారు? ఈ మిల్లెట్స్ విషయానికి వస్తే ప్రైవేట్ మార్కెట్ ప్లేయర్స్ అంతా కూడా ఎక్కువగా ఈ జొన్న మరియు సజ్జ పంటలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అలాగే మిగిలిన పంటల విషయానికి వస్తే ప్రైవేట్ విత్తన కంపెనీలు ఎక్కువగా వీటి మీద మొగ్గు చూపలేదు. అయినప్పటికీ వీటిలో ఎక్కువగా కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయము, తర్వాత అఖిల భారత అనుబంధ సంస్థలైనటువంటి IIMR కావచ్చు, తర్వాత ఇటువంటి సంస్థల నుండి మేలైనటువంటి వంగడాలు అనే వీటిని రూపొందించడం జరిగింది. కాబట్టి వీటిలో విత్తనము ఎంపికలో కానీ తర్వాత పంట ఎంపికలో కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. విత్తనాలన్నీ కూడా సూటి రకాలు. ఒక్కసారి రైతాంగము ఒక ఆర్గనైజేషన్ నుండి కావచ్చు లేకపోతే ఎక్కడి నుండైనా కూడా ఒక్కసారి తీసుకునేసి ఎన్నిసార్లు అయినా కూడా వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే ఎంపిక చేసుకునేసి వాళ్ళే భద్రపరుచుకొని తర్వాత వాళ్ళే మళ్ళీ సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిరుధాన్యాలలో ముఖ్యంగా అటువంటి సమస్య అనేది లేదు. ఈ రాయలసీమ జిల్లాలో ఏదైతే మిల్లెట్స్ పండిస్తే రైతులకి నిజంగా మార్కెట్ ఫెసిలిటీ ఉందా? అమ్ముకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ను ప్రొడక్షన్ చేయొచ్చు. మిల్లెట్స్ను సప్లై అనేది చాలా షార్టేజ్ అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మిల్లెట్స్ని ఏ రకంగా అయితే మన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారో దాని ప్రకారం చూస్తే మిల్లెట్స్ ప్రొడక్షన్కు మిల్లెట్స్ కన్జంప్షన్కు మధ్య చాలా వ్యత్యాసం ఉండడం వల్ల కనీసము ఇప్పుడు రాబోయే సంవత్సరాలలో మిల్లెట్ డెఫిసిట్ అంటే మిల్లెట్స్ మీద సరైన ధర లేకపోవడము లేకపోతే సరైనటువంటి గిరాకీ రాకపోవడం కానీ లేకపోతే మిల్లెట్స్ ఎక్కువగా పండించడం ద్వారా ధర అనేది పడిపోవడం కానీ అటువంటి సమస్యలు దాదాపుగా ఉండకపోవచ్చు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
వేరుశెనగకి ప్రత్యామ్నాయంగా ఈ మిల్లెట్స్ని చూడొచ్చా? గతంలో వేరుశెనగకి ప్రత్యామ్నాయంగా రకరకాల పంటలను ఇంట్రొడ్యూస్ చేశారు ప్రభుత్వాలు కానీ, సైంటిస్టులు కానీ, ఐసీఎంఆర్ కానీ. ఏదైతే గోరుచిక్కుడు అన్నారు, రకరకాల క్రాప్స్ వచ్చాయి, ఇవి కూడా నిలబడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాయలసీమలో మిల్లెట్స్కి నిజంగా రైతులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందా? మెట్ట సేద్యం కింద ఇది సాగయ్యే అవకాశం ఉందా? మిల్లెట్స్ అనేటివి మన సాంప్రదాయ పంటలు, కానీ కాలమాన పరిస్థితులలో కనుమరుగైనటువంటి పంటలు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండడము, వీటిలో భారత ప్రభుత్వము వీటిని సపోర్ట్ చేస్తూ ఉంది. రెండవది ఏంటంటే వీటితో తయారైనటువంటి ఆహార ఉత్పత్తులు తర్వాత సివిల్ సప్లైస్ ద్వారా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ తీసుకొని పోవడం కానీ, లేకపోతే రాబోయే రోజులలో పీడిఎస్ సిస్టంలోకి తీసుకొని రావాలనే ఆలోచనతో ప్రభుత్వాలు ఉండడం వల్ల వీటిలో గతంలో మనం చూసినట్లయితే మనకు గోరుచిక్కుడు కావచ్చు, లేకపోతే కినోవా కావచ్చు, వీటితో మనము కంపారిజన్ చేస్తే దీనిని కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా నూతన పంటలు, తర్వాత మార్కెట్ మీద ఆధారపడినటువంటి పంటలు. కానీ ఈ చిరుధాన్యాలు, ముతక ధాన్యాల విషయానికి వస్తే ఇవి మన సాంప్రదాయ పంటలు. మనందరికీ వీటిని వినియోగించుకునే అలవాట్లు, మనకు ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి ఉండడం వల్ల వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వంగడాలను ఏ రకంగా తీసుకెళ్ళాలి, ముఖ్యంగా మిల్లెట్స్ ఉత్పత్తిలో ఏ రకంగా పురోగతి సాధించాలన్న దాని మీద ప్రముఖంగా శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎంటీవీ, అనంతపురం. పత్తి పంటలో ఎకరానికి దిగుబడి ఎంతుంటుంది? సరాసరిగా 4 నుండి 7 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ అంటే కొంతమంది 10 క్వింటాళ్ల వరకు దిగుబడిని పొందుతారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని ఓ రైతు మాత్రం ప్రత్యేకమైన పద్ధతిలో పత్తిని సాగు చేస్తూ ఏకంగా 20 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు విజయ్. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని కోల్హారి గ్రామం. తనకున్న 5 ఎకరాల భూమిలో ఈ రైతు పత్తి, సోయా పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంట ఆశాజనకంగా కనిపించలేదు. క్రమంగా దిగుబడి తగ్గుతూ వస్తుండటంతో నిరుత్సాహానికి గురయ్యాడు సాగుదారు. పత్తి పంటలో ప్రతి సంవత్సరం వరుసగా తగ్గుతున్న దిగుబడిని చూసి దిగాలు చెందాడు. ఒకవైపు ధర పెరుగుతోంటే మరోవైపు దిగుబడి తగ్గుతున్న పరిణామాన్ని చూసి బాధపడ్డాడు. సాగు చేస్తున్న పద్ధతిలో మార్పు తేవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో తిరిగి నిపుణులను అడిగి పత్తి పంటలో ఉత్తమమైన సాగు పద్ధతులను తెలుసుకున్నాడు. అక్కడి రైతులు విజయవంతంగా అవలంబిస్తున్న అమృత్ ప్యాటర్న్ పద్ధతి విజయ్ని ఆకర్షించింది. రైతుల పత్తి క్షేత్రాలు సందర్శించి ఆ పద్ధతిని నేర్చుకుని ఇదే పద్ధతిని తాను అవలంబిస్తున్నాడు. ప్రస్తుతం కనీవిని ఎరుగని రీతిలో పత్తి దిగుబడిని సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు విజయ్. తనకున్న 5 ఎకరాలలో 3 ఎకరాల్లో అమృత్ ప్యాటర్న్ పద్ధతిలో పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. ఈ పద్ధతిలో పత్తిని విత్తుకునేటప్పుడు మొదటి వరుసల మధ్య 6 అడుగుల దూరం, తరువాతి వరుసల మధ్య 4 అడుగుల దూరం వచ్చేలా విత్తనాలను విత్తుకున్నాడు. ఈ విధంగా మొక్కలు నాటడం ద్వారా పత్తి మొక్కలకు విరివిగా భూమిలోని ఖనిజాలు అందడంతో పాటు మొక్క ఎదుగుదల బాగుంటుందంటున్నాడు రైతు. మొక్క పూర్తిగా ఎదిగిన తర్వాత మొక్కకు సరైన సూర్యరశ్మి, గాలి తగిలేందుకు ఈ దూరం దోహదపడుతుంది. విత్తనాలు విత్తేటప్పుడు వరుసలు తూర్పు పడమరగా కాకుండా ఉత్తర దక్షిణంగా ఏర్పరుచుకోవాలి. దీని ద్వారా రోజు మొత్తం మొక్కకు సమాంతరంగా సూర్యరశ్మి తగులుతుందని రైతు తెలిపాడు. ప్రతి సంవత్సరం ఎట్లా అంటే మాకు వచ్చేది 4 క్వింటల్, 5 క్వింటల్, ఎక్కువ వచ్చిన 6 క్వింటల్. అయితే నేను పోయిన సంవత్సరం మహారాష్ట్రలో పోతే అక్కడ ఒకటి కొత్త పద్ధతి చూసిన, ఇది అమృత్ ప్యాటర్న్ అని కొత్త పద్ధతి ఉన్నది. దాన్ని ట్రై చేద్దామని నేను మా చేనులో 1 ఎకరం చేసిన. అది నేను చేసింది ఇది పోయిన సంవత్సరం కూడా చేసిన. కానీ పోయిన సంవత్సరం నాకు ఇదే ప్యాటర్న్లో 9 క్వింటల్ వెళ్ళింది. దాంట్లో 25 నుంచి 30 కాయలు కుళ్ళిపోయినాయి. వర్షాలు ఎక్కువ ఉండే దాంతో కుళ్ళిపోయింది. కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం జరిగిన తప్పులు ఈ సంవత్సరం కొంచెం సరి చేసుకున్నాను. నేను సరి చేసుకుంటే ఈ సంవత్సరం అంటే ఇది పర్ఫెక్ట్గా కూర్చున్నది. మ్యాక్సిమం నాకు ఈ సంవత్సరం 19 నుంచి 20 క్వింటల్ వరకు 1 ఎకరంలో వెళ్ళింది. మెయిన్ దీంట్లో ఏమంటే మెయిన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మళ్ళా ఎరువులది కూడా ఉన్నది. డిస్టెన్స్ ఎట్లా అంటే మనకు వరుసకు వరుస ఒకటి 4 ఫీట్లది, 4 ఫీట్లు అయిన తర్వాత దానికి పక్కకు 6 ఫీట్లు, 6 ఫీట్ల పక్కకు మళ్ళీ 4. ఇది మొత్తం చేను మనం ఇట్లా మళ్ళీ చెట్టుకు చెట్టు 1 ఫీట్ గ్యాప్ ఇవ్వాలి. దీంట్లో ఏమంటే మనకు పాపులేషన్ అంటే చెట్లు ఎన్ని పడాలా 1 ఎకరంలో అన్నీ సమానంగా పడతాయి. 1 ఎకరంలో లేదంటే
5,500 నుంచి 6,000 వరకు ఒక ఎకరంలో చెట్లు పడతాయి. ఈ పద్ధతిలో విత్తనాలు విత్తిన నాటి నుంచి నెల రోజుల వరకు ఎరువులు వేయకూడదు. నెల రోజులు దాటిన తర్వాత మాత్రమే ఎరువులు వేయాలని అంటున్నాడు విజయ్. తద్వారా మొక్క కాండం అడుగున తల్లి కొమ్మలు తొందరగా ఏర్పడి వాటికి పిల్ల కొమ్మలు సైతం ఏర్పడటానికి దోహదపడుతుంది. మొక్క కాండం అడుగున తల్లి కొమ్మలు పిల్ల కొమ్మలు తొందరగా ఏర్పడటం వల్ల వాటికి అదనంగా 20 నుంచి 25 కాయలు కాసి దిగుబడిని పెంచుతాయని అంటున్నాడు ఈ రైతు. మొక్క 60 రోజుల వయసుకు రాగానే వెంటనే మొక్కలను ఒకవైపుకు వంచాలని, దీంతో భూమిలోని ఖనిజాలు కేవలం మొక్క ఎత్తును పెంచడమే కాకుండా మొక్క తల్లి కొమ్మలు పిల్ల కొమ్మల వరకు వెళ్లి కాయలు పుష్టిగా కాసేందుకు సహాయపడతాయని అంటున్నాడు రైతు. ఈ పద్ధతిలో రసాయనాల వాడకం చాలా మటుకు తగ్గుతుందని, కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదని రైతు చెబుతున్నాడు. సాగు ఖర్చులు సైతం అదుపులో ఉంటాయంటున్నాడు. 60-70 రోజులకు చెట్ల కంటే మనం 4 నుంచి 6లో కొంచెం వంపేయాల. దీంతో ఏమవుతుందంటే మనం భూమి నుంచి వచ్చిన విటమిన్స్, తిండి, చెట్టు ఏదైతే తిండి తీసుకుంటుంది కదా, అది అక్కడ బ్రేక్ అవుతుంది. మనం వంపిన తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత మొత్తం చెట్టుకు స్లోగా డివైడ్ అయిపోతుంది. అది కూడా దాంతో కూడా మనకు 2-3 కుంటలు 4 కుంటలు అవరేజ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం నాకు 4 కుంటలు 5 కుంటలు 6 కుంటలు చేసుడు ఖర్చా, మళ్ళీ దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. అయితే ఈ సంవత్సరం నేను మాస్టర్ నుంచి చూసి ఇక్కడ చేసిన, దీనికి మాస్టర్లో అమృత్ ప్యాటర్న్ అని అంటున్నారు. అది ఇక్కడ చేస్తే నాకు ఈ సంవత్సరం 19 నుంచి 20 కుంటల వరకు అవరేజ్ పడ్డది. ఇది అందరూ రైతులు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. దీంట్లో మనకు ఖర్చు కూడా తక్కువ అవుతున్నది. లేబర్ కూడా తక్కువ పడతారు. చూశారుగా, పక్క రాష్ట్రానికి వెళ్లి పత్తి సాగులో మెలకువలను ఓ విద్యార్థిలో నేర్చుకుని ప్రయోగాత్మకంగా తన పొలంలో అవలంబించి సత్ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు విజయ్. ఏలూరు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు వినూత్న ఆలోచనలతో సేద్యంలో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. తన సాగు క్షేత్రాన్ని సుస్థిర వ్యవసాయానికి నిలువెత్తు నిదర్శనంగా మార్చారు ఈ సాగుదారు. 40 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి, పామాయిల్, అరటి తోటలను పూర్తిగా రసాయన రహితంగా సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు సీతారాం తిలక్. కేవలం కూలీలకు తప్ప ఇతర సాగు ఖర్చులు లేకుండా సేద్యాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం అంటే జూదంగా మారిపోతున్న తరుణంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి. మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రంలో 20 ఎకరాల్లో కొబ్బరి, 15 ఎకరాల్లో ఆయిల్ పామ్, మరో 5 ఎకరాలలో అంతర పంటగా అరటి సాగులో ఉన్నాయి. వీటితో పాటు అనుబంధంగా డైరీ నిర్వహిస్తున్న ఈ రైతు పేరే నందిగాం సీతారాం తిలక్. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయిగూడెం గ్రామానికి చెందిన ఈ రైతు గతంలో రసాయన ఎరువులతో సాగు చేసేవారు. అయితే పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాకపోవడం, సాగులో గిట్టుబాటు లేకపోవడంతో ఏడాది కాలం నుండి ప్రకృతి విధానంలో పంటలు పండించడం మొదలుపెట్టారు ఈ సాగుదారు. పూర్తి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు సీతారామ తిలక్. దశాబ్ద కాలంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులొచ్చాయి. అధిక దిగుబడులనిచ్చే వంగడాల మాయలో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం సేద్యాన్ని పతనావస్థకు చేర్చింది. భూములు నిస్సారమవడం, చీడపీడల ఉధృతి పెరగడం వల్ల దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి, మరోవైపు కూలీల కొరతకు తోడు సాగు భారం రైతును వెన్నాడుతోంది. ఈ పరిస్థితుల్ని అనుభవం ద్వారా తెలుసుకున్న రైతు సీతారాం తిలక్ ఏడాదిగా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాదు 30 గేదెలు, ఆవులతో కలిపి డైరీ ఫామ్ను నిర్వహిస్తున్నారు. డైరీ నుండి వచ్చిన వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ ఎలాంటి పెట్టుబడి లేకుండా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా పశువులు ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం సేంద్రీయ వ్యవసాయం చేద్దామన్న ఆలోచనతో కొత్తగా మళ్ళీ డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాము. డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇట్లా యూరిన్ పేడ ద్వారా తొట్టులోకి వెళ్ళి అది మొత్తం తీసుకెళ్ళి మన తోటకు మొక్కలో పోసుకుంటాము. దాన్ని ఎందుకంటే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ వాడకుండా వ్యవసాయం చేద్దామన్న ఆలోచనతో చేస్తున్నామండి. ఈ సంవత్సరం ట్రయల్గా చేస్తున్నాం. ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే కనుక బాగానే ఉంది. ఇంచుమించుగా ఇప్పటికి డైరీలో ఉన్న గేదెలు కానీ బయట కానీ మొత్తం 35 శాలరీలు ఉన్నాయండి మాకు. ఆ 35 శాలరీలు యూరిన్ను ఆ పేడ కూడా మొత్తం ఆ తొట్టులోకి వస్తుంది. ఆ సొంపులో నుంచి దాంట్లో మిక్స్ చేసుకుని తీసుకెళ్ళి మొక్కలకు ట్యాంకర్లో లోడ్ చేసుకుని తీసుకెళ్ళి మొక్కలకు పోస్తాము. చెట్టుకి ఇంచుమించుగా 100 లీటర్ల దాకా పోస్తామండి. 3 నెలలకు ఒకసారి పోస్తాను ప్రస్తుతానికి.
ఇప్పుడైతే కనుక పామాయిల్కి పోసాం. పామాయిల్కి అయితే కనుక పోసిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా తోట నలుపు కానీ లేకపోతే గెల్ల దిగుబడి కానీ బాగానే వచ్చినాయి. ప్రస్తుతం ఈ రైతు దగ్గర 15 ఒంగోలు ఆవులు, 15 గేదెలు ఉన్నాయి. వీటిని తోటలోనే షెడ్డు వేసి సురక్షిత విధానంలో పెంచుతున్నారు. ఆవులు, గేదెలు తోటల్లో పెరిగిన గడ్డిని మేస్తూ వాటి విసర్జ్యాలను పొలంలో వదులుతాయి. సాయంత్రానికి షెడ్డులోకి చేరుతాయి. దీనివల్ల గడ్డి కొనుగోలు ఖర్చు కొంత ఆదా అవడంతో పాటు మొక్కలకు ప్రకృతి ఎరువులు అంది నాణ్యమైన దిగుబడి చేతికి అందుతోందని రైతు చెబుతున్నారు. ఇంకా దీంట్లోనే కొనసాగుదాం, ఇలాగే చేద్దాం, 1 year ట్రయల్ రన్ చేద్దాం అని చెప్పి ట్రై చేసి చేస్తున్నాను. మళ్ళీ పచ్చరటి వేసామండి. పచ్చరటి కూడా దీంతోనే చేస్తున్నాం, అది బాగానే ఉంది. వేరుశనగ పంట కూడా వేసాము, అది కూడా కొబ్బరిలో చిన్న కొబ్బరి మొక్కలు ఉంటే వేరుశనగ పంట దాంట్లో వేసాం, అది కూడా బాగానే ఉందండి. కొబ్బరి మొక్క కూడా ఇంచుమించుగా 100 లీటర్లు పోస్తామండి. కొబ్బరి మొక్క కూడా పెద్ద మొక్కలకి పామాయిలకి కానీ కొబ్బరికి కానీ 100 లీటర్లు పడేటట్టు సూజాయిగా పోస్తామండి. ట్యాంకర్ వచ్చి ఒక 60 చెట్లకి 50 చెట్ల దాకా పోస్తామండి. ట్యాంకర్ వచ్చి 5000 లీటర్ల ట్యాంకరు అలా పోస్తామండి ఇంచుమించుగా. చిన్న మొక్కలు ఉన్నాయండి, అవి వేసి 2 years అయినాయి. ఆ వేరుశనగలు వేసిన మొక్కలు వాటికైతే కనుక చెట్టుకో 25 లీటర్లు పోతున్నాము. అట్లా ఉన్న మొక్కలు కూడా చెట్టుకో 25 లీటర్లు కూడా దాని చుట్టూ పోస్తాము. సీతారాం తిలక స్ఫూర్తితో తోటి రైతులు గో ఆధారిత సేద్యానికి మక్కువ చూపిస్తున్నారు.